Hi, welcome to the 9th January 2026 కరెంట్ అఫైర్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటిది ప్రవాస భారతీయ దివాస్ జనవరి 9th జరుపుకుంటున్నాం. ప్రవాస భారతీయ దివాస్ ఆర్ ఎన్ఆర్ఐ డే. సో ఈ ఎన్ఆర్ఐ డేని ఎందుకు జరుపుకుంటాం అంటే గాంధీజీ గారు 1915 జనవరి 9న సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చిన సందర్భంగా మనము ఈ ప్రవాస భారతీయ దివాస్ అనేది జరుపుకుంటాం. సో ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అంటే సౌత్ ఆఫ్రికాకి. అంటే ఒక కేసు మీద సౌత్ ఆఫ్రికాలో వాదించడానికి వెళ్ళి చాలా సంవత్సరాలు అక్కడే గడిపి మళ్ళీ తిరిగి 1915 జనవరి 9న తిరిగి భారతదేశానికి రావడాన్ని పురస్కరించుకొని మనము ఈ ఎన్ఆర్ఐ డేని జరుపుకుంటాం. గాంధీజీ గారు ఒక ప్రవాస భారతీయుడిలాగా విదేశాల నుండి వచ్చి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటంలో కీలక పాత్ర వహిస్తారు కాబట్టి దీన్ని ప్రవాస భారతీయ దివాస్గా జరుపుకుంటున్నాం. ఈ ప్రవాస భారతీయ దివాస్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశామంటే 2003 నుంచి అప్పట్లో ఉన్నటువంటి పిఎం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించారు. ఆ తర్వాత 2015 నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ 2023లో 17th ఎన్ఆర్ఐ డే 2023లో 17th ఎన్ఆర్ఐ డే ఎక్కడ జరిగిందంటే ఇండోర్, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. 2 ఇయర్స్ కన్నాం కాబట్టి 2025లో 18th ఎన్ఆర్ఐ డే ఇది ఎక్కడ జరిగింది? ఒడిస్సాలోని భువనేశ్వర్లో జరిగింది. గాంధీ అనేటువంటి టాపిక్ వచ్చింది కాబట్టి మనము గాంధీ గారు ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 1924 సంవత్సరంలో అధ్యక్షుడిగా ఉన్నారు. గాంధీజీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఏకైక ఐఎన్సి సమావేశం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఏకైక అధ్యక్షుడిగా, అంటే ఈ ఒక్క సమావేశానికి మాత్రమే అధ్యక్షుడిగా ఉన్నారు. గాంధీజీ అధ్యక్షత వహించిన ఒకే ఒక ఐఎన్సి మీటింగ్ ఏంటిదంటే 1924 మీటింగ్. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే బెల్గావ్లో జరుగుతుంది. గాంధీజీ గారు నిర్వహించినటువంటి పత్రికలు యంగ్ ఇండియా ఇంగ్లీషు మాధ్యమంలో, హరిజన్, నవజీవన్ ఈ రెండు కూడా గుజరాతీలో వెలువడ్డటువంటి పత్రికలు. ఇదేమో హరిజన్ ఏమో డైలీ పేపరు, నవజీవన్ ఏమో మంత్లీ సిరీస్. ఇండియన్ ఒపీనియన్ ఇది సౌత్ ఆఫ్రికాలో నడిపినటువంటి పేపర్. గాంధీజీ గారికి ఇచ్చినటువంటి చాలా బిరుదుల్లో కైజర్ ఈ హింద్ అనేటువంటి ముఖ్యమైనది. ఈ కైజర్ ఈ హింద్ అనేది ఎందుకు ముఖ్యమైందంటే సౌత్ ఆఫ్రికాలో జూలు జాతి ప్రజలకి నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్కి మధ్య తిరుగుబాట్లు జరిగినప్పుడు అక్కడ వీళ్ళకి అంబులెన్స్ సేవలు చేసినటువంటి గాను ఇచ్చినటువంటి బిరుదు కైజర్ ఈ హింద్. దాని తర్వాత ఇంకొక బిరుదు ఏంటంటే గిర్మిటియా సోదరుడు అని ఎందుకంటారంటే అక్కడ బాలస్వామి అనేటువంటి ఒక కూలీని బ్రిటిష్ వారు అకారణంగా కొట్టడం వల్ల అతని ఈ బ్రిటిష్ వ్యక్తి మీద కేసు వేసి అతనికి శిక్ష పడేటట్లుగా చేస్తాడు కాబట్టి గాంధీజీ గారిని గిర్మిటియా సోదరుడుగా పిలుస్తారు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గడ్గిల్ మరణం ఈరోజు అంటే 7th జనవరి. ఎందుకు ఈయన ఫేమస్ అంటే భారతదేశంలో పశ్చిమ కనుమలను పరిరక్షించే కోసం చేసినటువంటి కృషికి గాను ఈయనకు చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ గాడ్గిల్ కమిషన్ 2010-11 సమయంలో ఈ పశ్చిమ కనుమలని పరిరక్షించడానికి ఈయన చేసినటువంటి సేవలు అంటే ఏంటంటే పశ్చిమ కనుమల్లోని దాదాపు 64% ఎకాలజికల్లీ సెన్సిటివ్ ఏరియా ESA ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా ప్రకటించాలని సూచించారు. అంటే ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాగా ప్రకటిస్తే ఏమేస్తుంది అంటే ఇక్కడ గనుల తవ్వకాలను కానీ, అడవుల నరికివేతలు కానీ, ఏదైనా ప్రాజెక్టులు అక్కడ ఉన్నటువంటి ఎకోసిస్టమ్కి దెబ్బతీసేటువంటి ప్రాజెక్టులు కట్టడం కానీ చేయడం కుదరదన్నమాట. 2024లో ఈయనకి ఇచ్చినటువంటి అవార్డు రీసెంట్గానే కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్
ఈ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అనేటువంటిది యునైటెడ్ నేషన్స్ ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవం. సో పర్యావరణవేత్తలకు ఇచ్చేటువంటిది సో ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2024లో. సో ఈయన రాసినటువంటి బుక్స్ ఏంటిది అంటే దిస్ ఫిషర్డ్ ల్యాండ్, దాని తర్వాత ఎకాలజీ అండ్ ఈక్విటీ. ఈ 2 బుక్స్ చాలా ఫేమస్ బుక్స్ ఇతను రాసినటువంటి. నెక్స్ట్ 2015లో టైలర్ ప్రైజ్ అనేటువంటి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది, టైలర్ ప్రైజ్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే సో పర్యావరణ రంగంలో సో నోబెల్ బహుమతి లాంటిది అనమాట. నోబెల్ బహుమతి లాంటిది పర్యావరణ రంగంలో. సో ఇది టైలర్ ప్రైజ్ 2015లో ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మనం పశ్చిమ కనుమల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి పశ్చిమ కనుమలు ఏ ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయంటే ఒకటి గుజరాత్, ఒకటి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, దాని తర్వాత కేరళ, తర్వాత తమిళనాడు. ఈ 6 రాష్ట్రాలలో ఈ పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026. సో దీని యొక్క లక్ష్యం ఏంటిది 2047 కల్లా సో రాజకీయేతర నేపథ్యం ఉన్నటువంటి 1,00,000 మంది యువతను దేశ నిర్మాణ ప్రక్రియలోకి తీసుకురావాలని పిలిపించేటువంటిదే ఈ డైలాగ్ అనమాట. ఇది వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2046లోగా చేయాలన్నమాట. సో ఇది ఎక్కడ జరుగుతుంది? భారత్ మంటపంలో జనవరి 9th నుంచి జనవరి 12th రోజు ముగుస్తుంది. జనవరి 12thలో ఏముంది అంటే స్వామి వివేకానంద జయంతి ఉంది. ఓకేనా? సో ఇక్కడ 4 స్టేజుల్లో కొందరు విద్యార్థులను ఫిల్టర్ చేసి అంటే వ్యాసరచన పోటీలు కానీ, తర్వాత ఆన్లైన్ టెస్ట్, దాని తర్వాత సెమినార్స్, దాని తర్వాత ప్రధాని గారిని కలిసి తన విద్యార్థుల యొక్క ఐడియాలను ప్రధాని గారు తెలుసుకొని సో దేశ నిర్మాణంలో యువత యొక్క ఇంపార్టెన్స్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనేదే దీని యొక్క ఇంపార్టెన్స్. సో దీనికి వస్తున్నటువంటి ముఖ్య అతిథులు ఎవరు అంటే మాన్సుఖ్ మాండవీయ, ఇంకొకరు అజిత్ దోవల్. మాన్సుఖ్ మాండవీయ ఇక్కడ ఆల్రెడీ గాంధీజీ గురించి రిలేట్ చేసి చెప్పాం కాబట్టి సో ఇతను ఏ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు అంటే సో పోర్బందర్ గాంధీజీ గారు పుట్టినటువంటి ఏరియా. సో నెక్స్ట్ మాన్సుఖ్ మాండవీయ గారు 2 ప్రధానమైనటువంటి పదవుల్లో ఉన్నారు ప్రజెంట్. ఒకటి యువజన వ్యవహారాలు, యూత్ అఫైర్స్, స్పోర్ట్స్. నెక్స్ట్ కార్మిక అండ్ ఉపాధి శాఖ, ఈ రెండిటికి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. అజిత్ దోవల్ గారు తెలుసు, ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి ఆయన హెడ్గా ఉన్నారు. నెక్స్ట్ భారతదేశానికి మొట్టమొదటి కాగిత రహిత జిల్లా కోర్టు ఎక్కడ అంటే కేరళలో వయనాడ్కి సంబంధించిన కాల్పెట్ట అనేటువంటి కోర్టు ఇండియాస్ ఫస్ట్ కాగిత రహిత జిల్లా కోర్టు అనమాట. సో దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు. నెక్స్ట్ ఆధార్ యొక్క మస్కట్ అంటే ఆధార్కి ఒక చిన్నపాటి లోగో లేకుంటే ఒక చిన్నపాటి బొమ్మను దాన్ని రిప్రజెంట్ చేసేటట్టుగా సో ఏంటిదంటే UIDAI ఉదయ్. నెక్స్ట్ UIDAI ఫుల్ ఫామ్ ఏంటిది? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దీన్ని ఎవరు రిలీజ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రకారం భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత అంటే 7.2. 2025-26 సంవత్సరానికి గాను దీని యొక్క వృద్ధి రేటు ఎంత అంటే 7.2. నెక్స్ట్ పరంశక్తి అనేది సూపర్ కంప్యూటర్. ఈ సూపర్ కంప్యూటర్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే IIT చెన్నై. సో ఈ పరంశక్తి అనే కంప్యూటర్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఏరోస్పేస్ రంగంలో కానీ, లేకుంటే మెడిసినల్ ప్రిపరేషన్స్లో కానీ, ఫార్ములాస్ని కనిపెట్టడంలో కానీ, ఇంకా ఏమైనా అడ్వాన్స్ టెక్నాలజీని AI టూల్స్ని ప్రిపేర్ చేసుకోవడంలో కానీ ఈ పరంశక్తి కంప్యూటర్ అనేది యూస్ చేస్తుంటారు. నెక్స్ట్ 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా నిష్క్రమించింది. అమెరికా బయటకు వచ్చేసింది అనమాట. సో రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు సో ఇక్కడ గ్రీన్లాండ్ని కూడా మేము తీసేసుకుంటాము, దాని తర్వాత వెనిజులా మీద చేసిన అటాక్ వల్ల PM మదురో గారిని సో వాళ్ళను హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, దాని తర్వాత ఇట్లాంటి చాలా పనులు జరుగుతున్నాయి. నెక్స్ట్ బయో ఏషియా సదస్సు ఎక్కడ అంటే తెలంగాణలో. ఇది 23rd ఎడిషన్. బయో ఏషియా సదస్సు 23rd ఎడిషన్.
సో ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది? February 17th or 18th. థీమ్ ఏంటిది? ఇంపార్టెంట్. టెక్ బయో అన్లీష్డ్, ఏఐ, ఆటోమేషన్, బయాలజీ రెవల్యూషన్. సో టెక్ బయో అన్లీష్డ్, ఏఐ, ఆటోమేషన్ అండ్ బయాలజీ రెవల్యూషన్. సో దీని యొక్క టార్గెట్ ఏంటిది? 2047 కల్లా సో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తయారు చేయాలి. 3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తయారు చేయడమే బయో ఏషియా సదస్సు యొక్క